ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. దాదాపు 8 గంటల పాటు ఏసీబీ విచారించింది. కేటీఆర్ సెల్ ఫోన్ ను సీజ్ చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే ఇవాళ విచారణకు సెల్ ఫోన్ తీసుకురాలేదని కేటీఆర్ చెప్పారు. ఈ రేసు సమయంలో వాడిన సెల్ ఫోన్లను అప్పగించాలని కేటీఆర్ ను అధికారులు ఆదేశించారు. ఈ నెల 18లోపు సెల్ ఫోన్లను అప్పగించాలని స్పష్టం చేశారు. విచారణ అనంతరం తెలంగాణ భవన్లో మాట్లాడిన కేటీఆర్ ఏసీబీ విచారణలో అధికారులు ఉదయం నుంచి ఒకటే ప్రశ్న తిప్పి అడిగారన్నారు. పైనుంచి రాసిచ్చిన ప్రశ్నలనే ఏసీబీ అడిగిందని, రేవంత్ జైలుకెళ్లారు, తమను కూడా జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారని విమర్శించారు. తనను జైల్లో పెడితే విశ్రాంతి తీసుకుంటానని, వందల కొద్దీ కేసులు పెట్టినా జైల్లో పెట్టినా భయపడనన్నారు కేటీఆర్. చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా, న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్న వ్యక్తులుగా, నువ్వు ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు వస్తా అని చెప్పిన పొద్దున్న నుంచి 9 గంటలు ఒకటే క్వశ్చన్, అటు తిప్పడుగుడు ఇటు తిప్పడుగుడు, తిరులమరలేసి మరల తిరులేసి అడిగిందే అడిగి నేను కుల్ల చెప్పిన ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పినట్టు ఈడికెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములా ఈ రేస్ పోవద్దు అని చెప్పి మొదటి సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన తర్వాత 2వ సంవత్సరం కూడా ఈడనే ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించినాం. ₹1 కాదు కదా, 1 పైసా కూడా ఈడికెళ్లి పైసా పోయింది, అక్కడ ఉన్నది, ఇలా అవినీతి ఎక్కడ ఉంది అనే అవినీతి నిరోధక శాఖ అధికారులను అడిగినాం. సమాధానం లేదు. బెబ్బెబ్బే ఏంటి అంటే, ఫైల్ ఇటు పోయిందా, ఇటుకెళ్ళి పోయిందా, నువ్వు కుడి చేపులకి వెళ్ళి ఇచ్చినావో పైసలు, ఎడమ చేపులకి వెళ్ళి ఇచ్చినావో పైసలు అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు తప్ప, చిట్టినాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు తప్ప ఏమీ లేని విషయం. అందుకే నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది లొట్టపీస్ కేసు, ఈయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి. ఏది కాదు, వీళ్ళతో ఏం చేయరాదు, పరిపాలన చేత కాదు, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు. అందుకే దద్దమ్మ రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక మనకు నోటీసులు వచ్చుడు, మనం పోవుడు, ఇవన్నీ కూడా రొటీనే, పాత చింతకాయ పచ్చడి. దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం కానీ, దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం కానీ లేదు. పెడితే గిడితే 15 రోజులు జైల్లో పెడతాడు, పైశాచిక ఆనందం పొందుతాడు తప్ప వాడు పీకేది ఏమీ లేదు. లొట్టపీసు భయపడేటోడు ఎవడు లేడు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీలాగా పనులు చేసి 50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలు ఎవరు మా పార్టీలో లేరు. నీలాగా పనులు చేసి అడ్డదారిలో పదవులు కొనుక్కొని ముఖ్యమంత్రి ఎవడు, పిసిసి ప్రెసిడెంట్ అయ్యే చేసినోడు ఎవడు కూడా లేడు. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. దాదాపు 8 గంటల పాటు ఏసీబీ విచారించింది. కేటీఆర్ సెల్ ఫోన్ ను సీజ్ చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే ఇవాళ విచారణకు సెల్ ఫోన్ తీసుకురాలేదని కేటీఆర్ చెప్పారు. ఏ రేసు సమయంలో వాడిన సెల్ ఫోన్లను అప్పగించాలని కేటీఆర్ ను అధికారులు ఆదేశించారు. ఈ నెల 18లోపు సెల్ ఫోన్లను అప్పగించాలని స్పష్టం చేశారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. ఈ రోజు ఉదయం నుంచి కూడా మొత్తంగా కూడా ఏసీబీ విచారణ సంబంధించి హాజరైనటువంటి కేటీఆర్ ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు అంతా కూడా పొలిటికల్ గా హీట్ ను పెంచారని చెప్పవచ్చు. సో దాదాపుగా 7:30 గంటల పాటు విచారించినటువంటి ఏసీబీ సాయంత్రం సమయంలో కేటీఆర్ సంబంధించి ఏసీబీ విచారణ పూర్తి చేసింది. సో విచారణ అనంతరం నేరుగా కేటీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తల నడుమ తెలంగాణ భవన్ చేరుకున్నటువంటి కేటీఆర్ ఆ యొక్క కేసు పైన ఏం జరిగింది, విచారణకు సంబంధించినటువంటి ఆ విషయాలపైన, లోపల జరిగినటువంటి విషయాలపైన ఆ మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. సో ఇది
కాళేశ్వరం కావచ్చు, ఫార్ములా ఈసీ కావచ్చు, ఇది మొత్తంగా కూడా కేవలం కాంగ్రెస్ టార్గెట్ గా వేసి పార్టీని ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని చేస్తున్న పనులే ఇవి. ఇది ముమ్మాటికి లొట్టపి కేసు అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేశాడు. సో 4 గోడల మధ్య కాదు, 4 కోట్ల ప్రజల ముందు కూడా చర్చిద్దాము, అసెంబ్లీ సాక్షిగా కూడా చర్చిద్దామంటే కాంగ్రెస్ ప్రభుత్వం పారిపోయింది. ఇది కాదు, లై డిటెక్టర్ టెస్ట్ కూడా మేము సిద్ధం అని చెప్పి సవాల్ విసిరితే దానికి ఎవరు కూడా స్పందించిన పరిస్థితి లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫార్ములా రేస్ విషయంలో అవినీతి అనేదే లేదు. అసలు ఇదంతా కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ, రేవంత్ సర్కార్ తమకు కుట్రపూరితంగా చేస్తుంది. ఎలాగైనా తెలంగాణ సాధించి అభివృద్ధి సాధించినటువంటి తెలంగాణ అభివృద్ధిలో టాప్ స్థాయిలో నిలిపినటువంటి కేటీఆర్ హరీష్ రావును టార్గెట్ చేస్తూ మొత్తంగా కూడా జైల్లో పెట్టాలని భావిస్తుందని చెప్పేసి కేటీఆర్ ఈ రోజు మాట్లాడాడు. సో ఉదయం నుంచి కూడా మొత్తంగా నాటకీయ పరిణామాలు కొనసాగాయని చెప్పవచ్చు. ఒకవైపు పోలీసులు పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు, బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ ఏసీబీ కార్యాలయానికి చేరుకునే ప్రయత్నం చేసేవారిని అడ్డుకునే ప్రయత్నము, అంతా నాటకీయ పరిణామాలు, హంగామా జరిగింది. సో ఎటకేలకు సుదీర్ఘ విచారణ తర్వాత 7 గంటల తర్వాత కేటీఆర్ బయటకు రావడము, తర్వాత వచ్చిన తర్వాత తెలంగాణ భవన్ లో అక్కడ ఉదయం నుంచి తన కోసం ఎదురు చూస్తున్నటువంటి కార్యకర్తలకు, నేతలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. తర్వాత కూడా మాట్లాడారు, ఇది కేవలం బీఆర్ఎస్ కి సంబంధించి పార్టీని రాజకీయంగా దెబ్బతీసేందుకే ఇలాంటి ట్యాక్స్ అన్ని ప్లే చేస్తుంది కాంగ్రెస్ అని చెప్పి చెప్తా ఉంది. సో ఇదే సందర్భంలో మరొక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల హామీలు ఇచ్చింది. సో ఇప్పటి వరకు ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర కావస్తోంది. ఇప్పటికీ ఒక్క హామీని సరిగ్గా పూర్తి స్థాయిలో హామీలు అమలు చేసింది లేదు. పైగా దీనికి తోడు ఇటీవల కాలంలో ఎదురుదాడికి ఏదైతే బీఆర్ఎస్ సంబంధించి కాంగ్రెస్ యొక్క హామీలను విస్మరించి ప్రజలకు చేసిన ఢోకాను ఏదైతే ఉందో దాన్ని ఎదిరించి డిమాండ్ చేసే ప్రయత్నం చేస్తుంది, దాన్ని ప్రశ్నిస్తా ఉంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తంగా ఫెయిల్యూర్స్ అన్నిటికీ ప్రశ్నించినందుకు దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కుట్రపూరితంగా కేసీఆర్ ను, కేటీఆర్ ను, హరీష్ రావును, ఈ 3 నేతలను టార్గెట్ చేసుకుని మమ్మల్ని టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ ఇట్లాంటి కుట్రల నీతికి పాల్పడుతుందని చెప్పేసి కేటీఆర్ అన్నాడు. అదే సందర్భంలో బీఆర్ఎస్ కూడా ఒకవేళ కేటీఆర్ కనుక ఏసీబీ కేసు సంబంధించి ఈ ఫార్ములా కేసులో ఏదైనా విచారించి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తే మా రాజకీయ వ్యూహాలు మాకున్నాయంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్పడం కూడా సంచలనంగా మారింది. సో మొత్తంగా ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ ఈ 2 పార్టీల మధ్య రోజుకొక వ్యవహారము తెరపైకి వస్తూ ఉండడము, కాళేశ్వరము, ఈ ఫార్ములా కేసు, ఫోన్ ట్యాపింగ్, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తుండడంతో తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచుతా ఉన్నాయి. కేసీఆర్ గతంలో ఎప్పుడూ బయటకు రాని కేసీఆర్ కాళేశ్వరం సంబంధించి కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కేటీఆర్ 2వసారి ఏసీబీ విచారణకు హాజరు కావడం, మరోవైపు ఇదే సమయంలో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నడుస్తుండడం, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ప్రభాకర్ రావు సంబంధించి విచారణ కొనసాగుతున్నాం. ఈ 3 కీలకంగా సంబంధించినటువంటి బీఆర్ఎస్ హయాంకి సంబంధించినటువంటి ఈ 3 మొత్తంగా కూడా ఆ నేతలు కీలకంగా కేటీఆర్, హరీష్ రావును టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ కొంత తమపై కుట్రకు పాల్పడుతుందని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇదే సందర్భంలో కాంగ్రెస్ కూడా ఈ బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు మొత్తంగా కూడా బయట పెడతాం, చట్టం దృష్ట్యా ఎవరైతే తప్పులు చేసిన వారికి చట్టం ఖచ్చితంగా శిక్ష ఉంటుందని చెప్పేసి మరోవైపు కాంగ్రెస్ చెప్తా ఉంది. సో మొత్తంగా 2 పార్టీల మధ్య ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయని చెప్పవచ్చు సందీప్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.